వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే బీరకాయ శనగపప్పు కర్రీ. సో పచ్చి శనగపప్పుతో బీరకాయ కలిపి కర్రీ చేస్తారు. సో చాలామందికి తెలుసు, చాలా చాలా బాగుంటుంది. నిజంగా అసలు నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది చక్కగా అంటే ఏదో సమ్ రిచ్గా రొయ్యల కర్రీ అలాంటి ఏదో తిన్నంత ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికోసం ముందుగా లేత బీరకాయలు తీసుకోండి. సో బాగా అవి అంటే పీల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ శనగపప్పు వచ్చేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. పచ్చి శనగపప్పు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అండ్ నెక్స్ట్ టమాటోస్ కంపల్సరీ వేయాలి. వేస్తే చాలా బాగుంటుంది ఈ కర్రీకి, ఎందుకంటే మనం రైస్లోకి చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు శనగపప్పు మంచి ప్రోటీన్ కదా, మంచి హై ప్రోటీన్ ఉంటుంది. అండ్ బీరకాయ కూడా మంచి ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ చాలానే ఉంటాయి. చాలా హెల్దీ కర్రీ అన్నమాట. చక్కగా డైట్లో ఉన్న వాళ్ళైతే డైలీ తీసుకున్నా సరే చాలా మంచిది అన్నమాట. అండ్ ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి అండ్ కొద్ది జీరా అండ్ తాలింపు దినుసులు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు, యాక్చువల్లీ ఉంటే కంపల్సరీ వేస్తాను, సో వేయలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసి టొమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనకి టమోటాలు వీటన్నిటిలోనే పచ్చివాసన పోయి మంచిగా కుక్ అవుతుంది. అండ్ బీరకాయ లాస్ట్లో వేసుకోవచ్చు, ఎందుకనంటే బీరకాయ ఎంతసేపు పట్టదు, చక్కగా ఫుల్ వాటర్ కంటెంట్ కాబట్టి చాలా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. బట్ ఇందులో ఏంటంటే మనం శనగపప్పు యాడ్ చేసాం కాబట్టి కంపల్సరీగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ బీరకాయలు వేసేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు మగ్గిచ్చేసి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. బాగుంటుంది, కలరీగా ఉంటుంది. మేమైతే మా కారంలో పసుపు యాడ్ చేస్తాం కాబట్టి సో నేను ఎక్స్ట్రాగా పసుపు యాడ్ చేయను. సో వీటిని అలా హై ఫ్లేమ్లో పెడితే చక్కగా అందులో నుంచి వచ్చిన వాటర్తో కొద్దిగా ఉడికిపోతుంది. తర్వాత మీరు అడిషనల్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వేసుకుంటే చాలు, ఎందుకంటే శనగపప్పు బేగా ఉడికిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. సో బాగా ఉడికిపోయి దగ్గరికి పడుతుంది అనగానే కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. సో కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయండి. ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీ మొత్తానికి పట్టుకుంటుంది. ఇంకా చెప్తున్నాను కదా, ఎటువంటి మసాలాలు అస్సలు వాడొద్దు. సో అవి కానీ ఇంకా డిఫరెంట్గా ఏమైనా మసాలా పొడులు అవి వేసారంటే కూర మొత్తం టేస్ట్ పోతుంది. చక్కగా ఉప్పు, కారం వేసేసి చక్కగా సింపుల్గా వండుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మినిమం ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నాకైతే ఒక 45 మినిట్స్ పట్టింది. నాకు వచ్చేసి నేను 30 కేజీ బీరకాయలు తీసుకున్నాను అండ్ ఒక అర్ధపావు శనగపప్పు తీసుకున్నాను అనమాట. సో దానికనే నాకు చాలా టైం పట్టింది. అండ్ తక్కువ కర్రీస్ చేసుకునే వాళ్ళకి ఎంత టైం పట్టదు అనమాట. సో ఇంకా ఈ కర్రీ అయిపోగానే వేడివేడి అన్నంలో అలా వడ్డించుకొని ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్.